హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 22. రాధ ఇంటికి చేరుకున్నాక అన్నీ సర్దుతూ మరో పక్క వంట చేస్తూ ఉంటుంది. నవీన్ సోఫాలో కూర్చుని ఫోన్ చూస్తూ పొట్ట తడుముకోవడం చూస్తుంది. ఆకలేస్తుంది. ఇందాకేమో సరిగ్గా తినలేదు కదా అని అనుకుని అప్పటికప్పుడు మినపప్పు వేయించి మిక్సీ పట్టి అందులో నెయ్యి వేసి చక్కెర కలిపి చకచక 4 సున్నుండలు చేసి తీసుకెళ్తుంది. ఏవండి, ఇవి తినండి, నేను త్వరగా వంట చేస్తాను. ఏంటివి సున్నుండలు? ఓ ఇవా? వద్దులే, ఇవి తింటే లావైపోతాను. డైట్ ఫాలో అవుతున్నాను. ఫ్యాట్ ఐటమ్స్ నేను ఎక్కువ తినను. రాధ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే డోర్ సౌండ్ చేయటంతో నవీన్ లేచేలోపు రాధ వెళ్ళి డోర్ తీసింది. హలో నవీన్ అంటూ రాధని నెట్టుకుని ఒక అమ్మాయి లోపలికి వచ్చి నేరుగా వెళ్ళి నవీన్ని హగ్ చేసుకుంది. హే సాన్వి అని నవీన్ కూడా హగ్ చేసుకుని, స్కూలు ఎగ్జిబిషన్ అది ఎలా జరిగింది? అంతా బాగానే జరిగింది. ఐ రియల్లీ మిస్ యూ డియర్ అని నవీన్ సాన్వి బుగ్గలు పట్టుకుని లాగుతాడు. ఐ టు మిస్ యూ నవీన్ బేబీ అంటూ రాధ వైపు చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది నవీన్ని. ఇంకా చెప్పక తప్పదు కదా అని అనుకుని షీ ఈజ్ మై వైఫ్ శాన్వి అని చెప్తాడు. వాట్, నీకు మ్యారేజ్ అయ్యిందా? నవీన్ మరి నాకు చెప్పలేదు అని అడుగుతుంది. నాకే తెలీదు అని నవీన్ గొనుగుతూ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది శాన్వి. హో అని శాన్వి లేచి రాధ దగ్గరికి వెళ్ళి హాయ్, దిస్ ఈజ్ శాన్వి, 10th క్లాస్, పక్కింట్లో ఉంటాను అని చెయ్యి చాపుతుంది. రాధ నవ్వుతూ నా పేరు రాధా అని చెప్తుంది. స్వీట్ నేమ్ అని శాన్విని హగ్ చేసుకుంటుంది. రాధా, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్, నువ్వు చాలా బాగున్నావు అని బుగ్గ మీద కిస్ చేస్తుంది. రాధ నవ్వుతూ చూస్తుంది. నవీన్ మౌనంగా ఉన్నాడు. రాధా, నేను నిజమే చెప్తున్నా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నవీన్ అందంగా ఉంది కదా అని నవీన్ వైపు చూసి అడుగుతుంది. నవీన్ రాధ వైపు చూస్తూ అందంగా ఉంది అని చెప్తాడు. ఇంతలో కుక్కర్ సౌండ్ రావడంతో శాన్వి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని రాధ వెళ్తుంది. శాన్వి కూర్చుని ఎదురుగా టీపాయ్ మీద ఉన్న సున్నుండలు చూసి ఒకటి తీసుకుని తిని వావ్, సో డెలిషియస్, ఎవరు రాధ చేసిందా అని అడుగుతుంది. అవును శాన్వి, నువ్వు తిన్నావా? సూపర్గా ఉంది, ట్రై చేయని ఇస్తుంది. నవీన్ శాన్వి మాట కాదనలేక బలవంతంగా నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఎప్పుడో అమ్మగారు చేస్తే తిన్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇంత టేస్టీగా తినేసరికి నవీన్ కూడా నచ్చింది. ఒకటి తినేసి మరొకటి కూడా తీసుకున్నాడు. వంటగదిలో నుండి రాధ చూసి చాలా సంతోషపడింది. రాధ, వాటర్ ప్లీజ్ అని శాన్వి అడుగుతుంది. ఇద్దరికీ కూడా వాటర్ పట్టుకుని వెళ్ళి ఇచ్చింది. రాధా, నిన్ను వదినా అని పిలవచ్చు కదా అని అడుగుతుంది శాన్వి. రాధ నవ్వుతూ నీ ఇష్టం అని అంటుంది. నాకు పేరుతో పిలవటం ఇష్టం అందరినీ, కానీ నిన్ను చూస్తుంటే వదినా అని పిలవాలి అనిపిస్తుంది. నీకు ఓకే కదా నవీన్? నీ ఇష్టం శాన్వి. శాన్వి నవ్వుతూ వదినా చాలా టేస్టీగా ఉన్నాయి, మా మమ్మీ ఇవి చెయ్యనే చెయ్యదు అని అంటుంది. నవీన్ సైలెంట్గా వాటర్ తాగేసి శాన్వికి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. రాధ వంట చేస్తుంటే గ్యాస్ బండపైన కూర్చుని మాటలు చెప్తుంది శాన్వి. చాలా తొందరగా శాన్వి రాధ క్లోజ్ అయిపోయారు. రాధ వంట చేసి శాన్వితో పాటు హాల్లోకి వచ్చింది. శాన్వి, మాతో పాటు తినేసి వెళ్ళు. లేదొదినా, మమ్మీకి ఇప్పుడే వస్తానని చెప్పాను, ఇప్పటికే చాలాసేపు అయ్యింది, ఇక నుండి నేను వస్తూనే ఉంటానులే, ఇక వెళ్తాను అని శాన్వి వెళ్ళిపోతుంది. రాధ భోజనం టైం అవడంతో నవీన్ని పిలవగానే వచ్చాడు. రాధ వడ్డిస్తే తిన్నాడు. టేస్ట్ నచ్చిందేమో, రోజు కన్నా ఒక ముద్ద ఎక్కువే తిన్నాడు. తినేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. నవీన్ తృప్తిగా తినడం చూసిన రాధ తను కూడా తినేసి నవీన్ రూమ్ వైపు చూసింది. డోర్ క్లోజ్ చేసి ఉండడంతో వెంటనే బుక్ తెచ్చి శ్రీకి కాల్ చేసింది. శ్రీ రాధ కాల్కి వెంటనే రెస్పాండ్ అయ్యింది. ఇద్దరూ ఒక అరగంట సేపు మాట్లాడుకున్నారు. సరే శ్రీ, ఉంటాను, మళ్ళీ ఆయన బయటకు వస్తారేమో అని కాల్ పెట్టేసింది. కాల్ పెట్టేశాక శ్రీ ఆలోచిస్తూ నీకు మామూలు జలక్ కాదు, బీభత్సంగా ప్లాన్ చేయాలి, లేదంటే పాపని ఇన్సల్ట్ చేస్తావా, చెప్తా నీ పని అని అనుకుంటుంది. సాయంత్రం రాధ అల్లం టీ చేసుకుని తాగుతూ ఉండగా ఉదయం రూమ్లో నుండి బయటికి వస్తాడు. రాధ వెంటనే లేచి మీరు అల్లం టీ తాగుతారా అని అడుగుతుంది. వద్దు, నేను గ్రీన్ టీ తాగుతాను అని కిచెన్లోకి వెళ్ళి గ్రీన్ టీ పెట్టుకుంటాడు.
నవీన్ వెనకాలే రాధ కూడా వెళ్తుంది. నవీన్ వెనక్కి తిరిగి చూసి ఏంటి అని అడుగుతాడు. ఆ టీ ఎలా చేస్తారో చూపిస్తే రేపటి నుండి చేసిస్తాను. నవీన్ సైలెంట్గా కలుపుతూ ఉంటాడు. రాధ చూసి ఇది ఇంత తేలికనా అని అనుకుని రేపటి నుండి నేను చేస్తానండి. సరే ఇంకా నవీన్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అనిల్ ఏంటి విశేషాలు అని గ్రీన్ టీ తాగుతూ అడుగుతాడు. అనిల్ చెప్పింది వినాక వాట్ ఎందుకు చెప్పావురా చా నిన్ను సరేలే వస్తాను ఇక పెట్టే. నవీన్ చిరాకు పడుతూ టీ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. రాధ బాల్కనీ వైపు వెళ్ళి చల్లటి గాలి మొహానికి తగులుతూ ఉంటే అక్కడే కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది. కాసేపటికి లేచి రాత్రి భోజనానికి సిద్ధం చేసేందుకు వంటగదిలోకి వెళ్ళి వంట చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. కాసేపటికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి హాల్లో టీవీ చూస్తూ ఉన్నాడు నవీన్. రాధను చూసిన నవీన్ రాధా ఒక మాట అని పిలుస్తాడు. ఇంకా ఉంది. తర్వాత స్టోరీలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ధన్యవాదాలు.